ఈ నెల 24-30 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్ని. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలో ఏర్పాట్లు చేశామంటున్న ఎంపీ కేసినేని చిన్నితో మా ప్రతినిధి జయరాజు ఫేస్ టు ఫేస్. ఈ నెల 24-30 తేదీల్లో విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారు దీనికి సారథ్యం వహించబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరగబోతుంది అనే విషయాలు వివరించడానికి మన దగ్గర పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఉన్నారు. సార్, ఏంటి మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిజంగా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వ కాలంలో ఢిల్లీ ఎలక్షన్స్ మూలంగా కొన్ని మ్యాచ్లు మనకు వచ్చినాయి, కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము 4 మ్యాచ్లు ఇమ్మని ఢిల్లీ క్యాపిటల్స్ వారిని అడగడం జరిగింది. వారు స్టేడియం చాలా బాగోలేదు, కండిషన్ చాలా ప్యాథటిక్గా ఉంది, స్టేడియంని ఇంప్రూవ్ చేస్తే మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు డిసెంబర్ 20వ తారీఖు సుమారు ఆ ప్రాంతంలో చెప్పడం, మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 8 నెలల్లో పూర్తయ్యే పనుల్ని నెలన్నరలో పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా తగిన సమాధానం చెప్పి, ఇదిగో మేము ఆంధ్ర వాళ్ళ సత్తా ఇది, మేము చూపిస్తామని చూపించి ఆ స్టేడియంని వాళ్ళ ఐపీఎల్లో చూస్తే చాలామంది క్రీడాకారులు 3 రోజుల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి 2 టీంలు వచ్చినాయి. వాళ్ళందరూ స్టేడియం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ ప్లేయర్ రూమ్లు అయితే ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేశారు, ఎక్కడో ఒక అహ్మదాబాద్లో చూసాం ఈ విధంగా, మళ్ళీ ఇక్కడ ఉంది అని ఆశ్చర్యపోయే విధంగా స్టేడియం రెడీ చేయడం టఫ్ ఛాలెంజ్ అయింది మాకు. నిజంగా దాదాపు 800 మంది కార్మికులు ప్రతినిత్యం అక్కడ పనిచేస్తేనే ఆ నెలన్నరలో పూర్తి చేయగలిగాం. నిజంగా టీములకి ఏ విధంగా స్టేడియం ఉండాలనుకున్నారో ఆ విధంగా అయింది. ఇక ఎలివేషన్ పనులు ఒకటి మిగిలి ఉన్నాయి. ఆ ఎలివేషన్ పనులు కూడా రేపు 2 మ్యాచ్లు అయిపోయినాక 31వ తారీఖు నుంచి మొదలుపెట్టి 5వ తారీఖు లోపల ఆ పనులు కూడా పూర్తవుతాయి. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటేనే గతంలో రాజకీయ పునరావాస కేంద్రం అనే అభిప్రాయం ఉంది. దాన్ని తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ క్రీడల్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వమని ఎప్పుడూ చెప్పరు. గత ప్రభుత్వ సమయంలో ఏదన్నా రాజకీయ ఇది జరిగితే జరగండొచ్చు, కానీ మేమందరం కూడా ఏ రోజు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయినాక ఈ ₹1 కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మా తరపున మేము ఖర్చు పెట్టించుకోదలుచుకోలేదని ముందు ప్రమాణం చేసుకున్నాం. విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైన మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థల్లో ఈరోజు సభ్యులుగాను వాటికి నాయకత్వం వహించే బాధ్యతలు మీకు అవకాశం వచ్చింది. వాటన్నిటి నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు, ఎలాంటి ప్రాజెక్టులు రప్పించబోతున్నారు? అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఫ్లైఓవర్లు కానీ, రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంలో కానీ, అంతేకాకుండా కొత్తగా బస్సులు తీసుకురావడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో విజయవాడ అభివృద్ధి చెందే విధంగా అమృత్ 2 స్కీమ్ కింద ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ అభివృద్ధి చెందే విధంగా కృషి చేయబోతున్నాం. సూపర్ 6ని పక్కన పడేశారు ఎన్డీఏ ప్రభుత్వం అని ప్రతిపక్షం అంటాం. నిద్రపోతుంటారు కాబట్టి వాళ్ళకేం అర్థం కావట్లేదు. సూపర్ 6లో భాగంగానే పెన్షన్ పెంచాం, సూపర్ 6లో భాగంగానే అన్నం క్యాంటీన్లు ఓపెన్ చేసాం, సూపర్ 6లో భాగంగానే రేపు ప్రతి చదువుకునే వ్యక్తికి ₹15,000 మే నుంచి ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా 3 గ్యాస్ సిలిండర్లు, ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఇది మొత్తం మీద ఈ నెల 24-30 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా అన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అకాడమీలు నెలకొల్పడం, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజుతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.